ఓటింగ్ నమోదైందనేది అధికారులు వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు యువ ఓటర్లు కూడా ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. దీంట్లో మొత్తం 4 లక్షల ఓటర్లలో గత 2023లో 3,75,000 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు 2025 వచ్చేసరికి అంటే 2 సంవత్సరాల వ్యవధిలోనే సుమారు 25,000 ఓటర్లు పెరిగారు. సో వీరి ప్రభావం కూడా పూర్తిగా ఉంటుంది. అభ్యర్థులు గెలుపోవటంలో కావచ్చు, లేదంటే వాళ్ళ విజయంలో కూడా వీళ్ళు చాలా కీలకంగా మారుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఈ మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసు ఉన్నవారు 6,859 మంది ఉన్నారు. సో వీళ్ళు కొత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఇప్పటికే కొంతమంది యువత మొట్టమొదటిసారిగా వాళ్ళు ఓటు వేసేందుకు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు. సో వాళ్ళు కొద్దిసేపటి క్రితమే మాట్లాడుతూ తమకు చాలా సంతోషంగా ఉంది, అలాగే తొలిసారి ఓటు వేయడం తమకు ఎంతో బాగుందని, అలాగే ఓటింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు చేశారంటూ వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కూడా ఉంది. మొత్తం ఓటింగ్కి సంబంధించి ఎక్కడైతే ఈ పోలింగ్ కేంద్రాలు ఉంటాయో పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. లోపల సిఆర్పిఎఫ్ పోలీసులతో పాటు వాళ్ళంతా గస్తీ నిర్వహిస్తుంటారు. అలాగే ఈ పోలింగ్ కేంద్రాల బయట వద్ద స్టేట్ పోలీసులు పహారా నిర్వహిస్తుంటారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు బయట సుమారు 100 మీటర్ల దూరంలో రిజర్వ్డ్ పోలీసులతో వీళ్ళు పూర్తిగా భద్రతను ఏర్పాటు చేశారు. సో అంటే ఒక పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు డ్రోన్లతో పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అయితే సిద్ధమయ్యారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అక్కడ ఎలాంటి ఓటింగ్ ఎలాంటి సరళితో జరుగుతుంది, అక్కడ ఏమైనా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, అక్కడ క్రౌడ్ ఏ మొత్తంలో ఉందని తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా 139 డ్రోన్లను అధికారులు వినియోగిస్తూ ఉన్నారు. అంటే ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్నా, లేదంటే సుమారు 229 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. అంటే 407లో 229 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవి కాబట్టి అక్కడ కొంచెం పరిస్థితులు అదుపు తప్పుతాయి కాబట్టి ముఖ్యంగా అక్కడ ఎక్కువగా డ్రోన్లను మోహరించారు, అదనపు సిబ్బందిని మోహరించారు. 139 డ్రోన్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని కూడా అంచనా వేస్తారు. రద్దీ ఎంత ఉంది, అలాగే ఎక్కడైనా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా, అక్కడ క్రౌడ్ ఏ స్థాయిలో ఉంది, ఎంతటికి అవుతుంది అనేది కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఎన్నికల ఆఫీస్ నుంచి అయితే మానిటరింగ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే చుట్టుపక్కల పరిసరాల్లో పాటు ఎన్నికలు జరిగే ఓటింగ్ కేంద్రాల వద్ద కూడా సీసీ కెమెరాలను అమర్చారు. వాటి ఆధారంగా ఎప్పటికప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొంది అనేది కూడా ఎన్నికల అధికారులతో పాటు పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు మానిటరింగ్ చేయబోతున్నారు. సో ఇప్పటికైతే ఓటింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వాళ్ళంతా ఇప్పుడిప్పుడే క్యూ కడుతూ ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కును వినియోగించి ప్రస్తుతం వాళ్ళైతే వెళుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అభ్యర్థులు అంటే 58 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. సో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి 4,01,000 ప్రజలు ఎటువైపు నిలబడతారు, ఎవరిని గెలిపిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సో ఈ ఏడాది ఓటింగ్ను పెంచేందుకు అధికారులు చాలా ఏర్పాట్లు చేశారు. అలాగే రాజకీయ నాయకులు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా అన్ని విధాలా కూడా వాళ్ళు గత వారం రోజులుగా విస్తృతంగా ప్రచారం చేశారు. అందరినీ ప్రసన్నం చేసుకునే కూడా సభలు నిర్వహించారు, ర్యాలీలు నిర్వహించారు. సో ఈ ఓటింగ్ శాతం 50% దాటుతుందా, లేదంటే 70%కి పైగా నమోదవుతుంది అనేది సాయంత్రం వరకు వేచి చూడాలి. మొత్తం అంటే గతంలో చూసుకుంటే 48% ఓటింగ్ నమోదైంది ఒక ఏడాదిలో, అలాగే లాస్ట్ ఏడాదిలో సుమారుగా 50% పైనే ఓటింగ్ నమోదైంది. సో 2023లో. కానీ ఇప్పుడు ఎంత శాతం ఓటింగ్ నమోదవుతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ ఓటింగ్ శాతం బట్టే ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపోవటంలో చాలా కీలకం కానుంది. ప్రస్తుతానికి హై స్కూల్ రోడ్లో ఉన్న వెంగళరావు నగర్లో హై స్కూల్ రోడ్డు వద్ద ఉన్న 3 పోలింగుల వద్దకు భారీగా ప్రజలైతే వస్తూ ఉన్నారు. వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.